చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎంత బాగుందా ఇచ్చుడు చూడు ఏడవకు ఊరుకో జ్వరం వచ్చిందా నీకు చూదైనా ఉండు నీకు చూదేస్తా తగ్గిపోతుంది మళ్ళీ ఏం చేస్తున్నావే పోరి చంపుతావైంది పాపకి జ్వరం వచ్చింది చూదేస్తానంటేమో ఏమో పాపని చూదేస్తానంట సూది పోవే పిచ్చి మొక్కదానా పాపా పాపా సారీ మళ్ళీ ఏమైందమ్మా ఏమైందిరా మళ్ళీ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏమైంది మళ్ళీ ఏమైంది చెప్పు అక్క అక్క ఏమనిందిరా నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా బాబు ఇద్దరు కావాలి ఓకే నేను ఇస్తా కదరా సరే నేను ఇస్తా ఏడవకమ్మా ఏయ్ సౌందర్య ఆగు ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజు అంటూ లేదు అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజు అంటూ లేదు సారీ సూరి తప్పుగా అర్థం చేసుకున్నాను మల్లిని తిట్టుకున్నాను కూడా సారీ సూరి ఐఎమ్ రియల్లీ సారీ సూరి నేను వెంటనే మల్లిని చూడాలి ప్లీజ్ సూరి ఎవరో కిష్టిగా మంచి హుషారు మీద వస్తాను డ్యూటీ దిగినాను కారా ఏంది లారీ డ్రైవర్గా చేసుడు కూడా డ్యూటీనా ఏహని అవ్వ 15 రోజులు ఈడుంటే 15 రోజులు దేశాలు పట్టుకొని తిరగాలి ఇక పో నీ అవ్వ నువ్వు ఉండవే నేను పోతున్నా గాని సూరి బయటికి పోయిండు ఒత్తిడిగా తిను అబ్బా పద్మ ఓ పద్మ ఓసాయి పద్మ ఏడున్నావే సూరి బయటికి పోయిండు ఒత్తిడిగా తిను నిజంగా వస్తాడు నిజంగా వస్తాడే తిను పండుకున్నావు బంగారం పద్మ ఏం చేస్తున్నావే ఓ పద్మ వస్తున్నాలే తిను తినక్క మొగుడు వచ్చినా నా దాసే లేదు దీనికి గిన్ని రోజులకు వచ్చిన సూరి చల్లకుండా వస్తాలే తిను పద్మ అబ్బా వస్తున్నా తొందర రాదే మా అమ్మ కదా ఒక్క ముద్ద మొగుడు వచ్చినా నీకు ఇంత ప్రేమ కూడా లేదు వచ్చే ఇంకా నువ్వేమన్నా చేసుకోవే రావయ్య పోదా ఏందయ్యా పెళ్ళైన సంది నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నావు గాని పోదాం పావయ్యా అయ్యో మల్లిక చూస్తుంది వదిలయ్యా నీకే మాత్రం సిగ్గులేదు నడువు పోదాం వదిలవయ్యా వదలరా మళ్ళీ ఏంది అట్లా నువ్వు పోలా పొలవా చిన్నపిల్లలు చూడొద్దు అట్లా వదలరా పోలా పాలకి వదలరా బాడుకో పిచ్చిదన్నా ఏమైంది పిచ్చిదానా నీకు ఉంచుకున్నాడు అనుకున్నావా నా మొగుడే కదా ఏం చేస్తున్నా దీనికి అర్థమైతలేదు బయటకు వస్తే చంపేసా పిచ్చిదాను సూరిగా రాని ఇవన్నీ పని చెప్తాను
పద్మక్క మళ్ళీ 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 సూరి మళ్ళీ పద్మక్క మళ్ళీ పద్మక్క సూరి ఒరే సూరి ఏమైంది? ఇంకోసారి దీన్ని నాకు వదిలిపెట్టి పోగురా. అరే ఊకో అక్క, మళ్ళీ గురించి నీకు తెలుసు కదా. ఏంద్రా తెలిసేది? మీ బావని ఎట్లా కొట్టిందో నీకు ఎరకనా? ఏందివా కొట్టినట్టు లేదు, గట్టిగా తనినట్టుంది. అవునరా బమ్మర్ది, నిన్ను చూస్తేనేమో ఆడబట్టుకున్నావు, అక్క పొట్టు ఏమో పక్కకు పోయింది. ఏంది సంగతి? నువ్వు ఓరా, రాయే. ఊకో మళ్ళీ, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టుకోను, సరేనా? మళ్ళీ నీ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు సూరి. అందుకే సౌందర్య ఎవరిని వదలను. అంటే నిప్పును దాచేది నిబురు అనేది ఎంత నిజమో, మా మల్లికి ఈ పరిస్థితిని తెచ్చిన వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం కూడా అంతే నిజం. వదలను. అగ్గి రగిలింది, వేట మొదలైంది, మనుషుల్లా తిరిగే మృగాలకు ఊచకోతే మిగిలింది. వదలను, ఎవరిని వదలను. ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్క లంచా కొడుకుని వదలను. సైతాన్ సాలెగల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి చంపుదాం. ఏం సౌందర్య, టూర్ నుంచి రేపు కదా వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? ఏం లేదమ్మా, నాకే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానంటేనేగా పంపించింది. ఇప్పుడు ఏమైందే? అరే ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా, ఎందుకు సతాయిస్తావు? ఏమైంది దీనికి? మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నా. ఇంత మార్నింగా? ఎందుకే అంత తొందర? కాలేజీకి ఇంకా చాలా టైం ఉందిగా. ఏమ్మా స్టూడెంట్స్ అంతా టూర్కి వెళ్ళారని చెప్పావా? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటా. నీ ఫ్రెండ్ని ఇంటికి పిలవచ్చుగా. లేదమ్మా, నాకు అక్కడే కంఫర్ట్ గా ఉంది. ఇంతకీ ఎవరా ఫ్రెండ్? మా బెంచ్ మేట్ రూపా. నీకు తెలియదులే. అంటే నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీకు? అబ్బా, మా క్లాస్ లో 45 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, నీకు అందరూ తెలుసా? నేను వెళ్తున్నా. కనీసం బాక్స్ అయినా తీసుకెళ్లే. అవసరం లేదు. ఎందుకో ఈ మధ్యన దీని ప్రవర్తన మారుతుంది, ఊరికినే చిరాకు పడుతుంది. అసలు ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోండి. మీకే చెప్పేది, అర్థమైందా? బా నువ్వు ఊరుకోవే, నేను కనుక్కుంటాగా. ముందా పని చూడండి. స్నేహమే ఒక వరము, చెరగని శిలాక్షరం, వీడనిదే మన బంధం, నిలుచును కలకాలం. జగాలనే గెలిచినది, యుగాల మిగిలినది, ఎన్నటికీ మాయనిది, మచ్చలేని మాచలివి. ఒకరి కొరకు ఒకరం కడదాకా బ్రతుకుదాం, సృష్టి ఉన్నంత కాలం బ్రతుకుతుంది మా స్నేహం. ఓడిపోనిది వాడిపోనిది చెలిమే మనదేగా, నిప్పును నివురు దాచినట్టు ఎన్నడు వీడిపోము ఒట్టు, కంటికి పాపలాగా నిన్ను కాపాడుతూ ఉంటా. తట్టి నడిపేది విజయములో నీ గెలుపై నీడలాగా వచ్చేది, స్వార్థాన్నే చూడనిది త్యాగాన్నే నేర్పేది, అన్నటికీ తరగనిది అందరికీ దొరకనిది. ప్రతిరోజు సంబురమే, కలిసుంటే అందరం జీవితమే పావనమే. సరదాగా సాగితే మరిచిపోని మళ్ళీ రాని గుర్తులు మా
చేసే పంచుకుంటాం. నిప్పును నివురు దాచినట్టు ఎన్నడు వేడిపోవు ఒట్టు కంటికి పాపలాగా నిన్ను కాపాడుతూ ఉంటా. నూరేళ్ళ జీవితము మా స్నేహానికి అంకితము. వెయ్యేళ్ళ అనుబంధం చరితలో శాశ్వతం. చీకటిలో చిరుదీపం ఆశలకే ప్రతిరూపం. చిరునవ్వే మా సిరులు నిండు మనసే మా నిధులు. హృదయాలే రెండైనా ఊపిరొక్కటే ఎనలేని మనులున్నా సరికావు స్నేహానికి. జీవితం అంటే స్నేహం, స్నేహమే మా ప్రాణం. సాటి లేదు ఏ లోకం. నిప్పును నివురు దాచినట్టు ఎన్నడు వేడిపోవు ఒట్టు కంటికి పాపలాగా నిన్ను కాపాడుతూ ఉంటా. స్నేహమే ఒక వరము చెరగని శిలాక్షరం. వీడనిదే మన బంధం నిలుచును కలకాలం. జగాలనే గెలిచినది యుగాలు మిగిలినది ఎన్నటికీ మాయనిది మచ్చలేని మా చెలిమి. ఒకరి కొరకు ఒకరం కడదాకా బ్రతుకుదాం. సృష్టి ఉన్నంత కాలం బ్రతుకుతుంది మా స్నేహం. ఓడిపోనిది వాడిపోనిది చెలిమే మనదేగా. ఏయ్ మళ్ళీ ఏమైంది అలా ఉన్నావు? సూర్య ఏమన్నా అన్నాడా? అదేం లేదే, మళ్ళీ గురించి ఆలోచిస్తున్నా. పాపం చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న ప్రేమకు దూరమైంది. ఇప్పుడు నేను సూర్యకి దగ్గర అవుతూ తనని సూర్య ప్రేమకు దూరం చేస్తున్నా. సూర్య కూడా నేను లవ్ చేస్తున్నాడు కదే. అవును, కానీ ఇప్పుడు నాకన్నా సూర్య ప్రేమ మల్లికే ముఖ్యం. సూర్య మల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అలాంటిది నా వల్ల ఆ అమ్మాయికి ప్రాబ్లం కాకూడదు. అందుకని నీ లవ్ని సాక్రిఫైస్ చేస్తావా? దీన్ని సాక్రిఫైస్ అనరే. అయినా ఈ సిచ్యువేషన్లో సూరి తనకే కరెక్ట్. మరి నీలా? సూరిపై నాకున్న ప్రేమ ఎప్పటికీ పోదు. మల్లిక విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఒకసారి మళ్ళీ ఆలోచించవే. ఎన్నిసార్లు ఆలోచించినా నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. కన్ఫర్మా? తర్వాత అన్నం మానేయటం, చేతులు కోసుకోవటం ఏమీ లేవుగా? హే, అలాంటిది ఏం లేదు. నేను హ్యాపీగా ఉన్నా. అంతా బానే ఉంది. మరి సూర్య వచ్చి నిలదీస్తే? నచ్చ చెప్తా. వినకపోతే? సైకోలో బిహేవ్ చేస్తే? మనందరిని ఏమైనా చేస్తే? గొంతు కోసి చంపేస్తే? హే ఆపండి, అలాంటిది ఏం జరగదు. నేను చూసుకుంటా. సౌందర్య ఏంది జల్ది రమ్మను? ఇంట్లో ఏమన్నా కొట్లాట అయిందా? ఇంట్లో ఏమన్నా కొట్లాట అయిందా? సూరి, నీతో ఒక మాట చెప్తాను, వింటావా? అరే చెప్పు. నేను నిన్ను ప్రేమించడం మానేస్తే ఏడుస్తావా? ఏడ్సుడా? నైట్ ఆఫ్ ఫుల్ కొట్టి పన్నానంటే తెల్లారితే నువ్వేవతావు, నేనేవన్నో. అంటే దేవదాస్ అవుతావా? గంత లేదు ఇక్కడ. దునియాలో మస్తు మంది పోర్లున్నారు. నువ్వు కాకపోతే నీ అమ్మ, అది కాకపోతే దాని అమ్మమ్మ. గంతేగాని ఏడుపులు పెడబబ్బులు మనతోని కావు. అంటే హ్యాపీనే కదా? అవును. మళ్ళా ఏం మాట్లాడుతున్నావు? అవును సూరి, నన్ను మర్చిపోవాలి. ఏంది కథలు పడుతున్నావా? లేదు సూరి, నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నా. నువ్వేందే నిర్ణయం తీసుకునేది? చెప్పు తీసుకొని కొడతా సాలే నీ అయ్యి. అన్న ఒక నిమిషం ఆగన్నా. అరే నువ్వు ఆగ్రా, నీకేం తెలియదు. అన్న జరాగరాది, నేను మాట్లాడతా. అరే నువ్వేంద్రా మాట్లాడేది? దానికి తెలియదారా? నేను ప్రేమించమన్నా, పెళ్లి చేసుకోమన్నా. అదే కదరా ఎంబడి కుక్కలకే తిరిగింది. ఇప్పుడు ఇదేం కథరా? నీ మీద నా ప్రేమ నిజం సూరి. ఈ
ఈ మాట 100 సార్లు చెప్పమన్నా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం సూరి. తెలుసులే. ఊరుకో సౌందర్య. అరే ఏడవద్దు సౌందర్య. లే పైకి పైకి. ఏడవద్దులే, ఇంకెప్పుడు తిట్టంలే. సారీ సూరి, నేను మాట్లాడింది తప్పే, కానీ నేను మళ్ళీ గురించి ఆలోచిస్తున్నాను. అరే మల్లికి ఏమైంది ఇప్పుడు? ఫ్యూచర్ లో మన ఇద్దరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పాపం మళ్ళీ ఎవరు చూసుకుంటారు? తనకి నీ తోడు చాలా అవసరం, అందుకే. సౌందర్య, మల్లిక గురించి నువ్వే ఇంత ఆలోచిస్తే మేమెంత ఆలోచించాలి? అయినా నీకు తెలుసు కదా, మేమందరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాం. మేమందరం మంచి దోస్తులం. మల్లి మీద నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. దేవుని దయ వల్ల మళ్ళీ మంచిగా అయితే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. అర్థమైందా? అయితే నవ్వు. నవ్వమంటున్నావు కదా, నవ్వు. నవ్వే. నమస్కారం బా. రారా తమ్ముడు, ఇప్పుడేనా రావడం? ఇప్పుడే గాని ఏం చేస్తున్నావే అక్క? కనిపించట్లేదారా? పిండి పిసుకుతున్నా. పిసుకు పిసుకు. నువ్వు గిడ పిండి విసుకు, మీ ఆయన గడ ఫోన్ విసుకుతాడు. నీ బిడ్డ గారితోనూ ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నానే అక్క. ఎవరి గురించి మాట్లాడుతున్నారా? ఇంకెవరి గురించి బావా? నీ గారాల బిడ్డ, నా మేనగోడలు. అవును బావా, నేను చెప్పేది నిజం. ఇవాళ రేపో నీ కూతురేమంతున్న జంపు జిలేనా ఎలా ఉంది? ఏంటో అర్థమయ్యేట్టు చెప్పరా? అవునే అక్క, నీ బిడ్డ బయట ఆడేమంతనో తిరుగుతా ఉంది. వాడెవడో కాలేజ్ ఫ్రెండ్ అయి ఉంటాడు లేవే. కాలేజ్ ఫ్రెండ్ అయితే మూతులు లాక్కుంటారా బావా? నమ్మరా నా కళ్ళారా చూసినా అక్క. మీరు గిట్లా దాన్ని గాలికి వదిలేసిర్రే అనుకో, వాడిని ఎవరో తీసుకొచ్చి కాళ్ళు కడిగిపిత్తది. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా ఈయనకి, అది అంటే అంటే ఫ్రెండ్ ఇంటికి అని వెళ్తుంది. ఎటు తిరుగుతుందో కనుక్కోవయ్యా అంటే నా మాట వింటేనా? అది రానివ్వండి, కాళ్ళు విరిచి గదిలో వేస్తే తెలుస్తుంది. నువ్వు ఊరుకోవే. ఏందే అక్క, నువ్వు ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో ఉన్నావు. మన ఇంటి పిల్ల బయట ఎంతటో తిరుగుతుంటే ఇంట్లో పెట్టి తాళం ఎత్తే మనకేమొత్తది? ఏం రాదు. మా అంటే 2 పూటల తిండి మిగులుతుంది. దానివల్ల మనకేమొత్తది? ఏం రాదు. అంతా నీ బిడ్డకత్తది. ఏమొత్తది? మన ముడ్డి మీద దాన్ని ధైర్యం వస్తుంది. ఆంతోట్లేసిపోయి తెలివొత్తది. తెలివి. అరే పోరంబోకడా, నువ్వు చెప్పేది నిజమేనారా? నా తోడు బావా, అవ్వ తోడక్క. బయట పోరం తోడు తిరుగుడు నా కళ్ళారా చూసిన, ఫోటో కూడా తీసిన. కావాల్సింటే చూడు. హలో. తేజ, నేను మనోహర్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏం లేదు, ఒక విషయం మాట్లాడాలి. ఇంట్లోనా? అవును తేజ. ఏమైనా పర్సనల్ విషయాలా? కొంచెం పర్సనల్, అందుకే. వస్తాను సార్, వచ్చాక మాట్లాడదాం. నువ్వు ఖతర్నాకు బావు. చెప్పండి సార్, ఏమో మాట్లాడాలన్నారు. అరే అర్థమైంది సార్. కాపురాలో ఉంటాడు సారు. తేజ, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడిని మాత్రం ఏదో కేసులో బుక్ చేసి టార్చర్ పెట్టండి.
ఆ లేబర్ నా కొడుకుని అడ్రస్ లేకుండా చేయండి. ఓకే సార్, ఆ విషయాన్ని ఇంక మర్చిపోండి. కానీ ఈ విషయం మా కూతురికి తెలియకుండా చూడండి. నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి అది. రేయ్ సార్, పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకునేటోళ్ళం సార్. మన మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్? అరే మీరు గిట్లాంటారేంది సారు? తమ్ముడే ప్యాకెటే దేని లెక్క దాందే. ఇగో తీసుకోరి. మీరు భలే మొహాట పెడుతున్నారు సార్. ఓకే సార్, ఓకే సార్, వస్తాను. ఇది కూడా తీసుకోరు సారు. నువ్వు కూడా తీసుకో. మీరు అయిన తర్వాత ఇదంతా నాదే సారు, మీరైతే తీసుకోరి. సరే సార్, ఉంటా సార్. చెప్పురా విక్కీ. ఎంతసేపు రా? అయిపోయిందిరా, తీసుకుంటున్నా. తొందర వెయిటింగ్ ఇక్కడ. నిన్ను ఇప్పుడు ఎక్కడికి పోతావురా? అసలు మీరు నన్ను చెప్పాలనుకున్నారు? చెప్పండి రా. బాబా అన్నారా బాడకు? ఏంద్రా గుర్తొచ్చిందా? ఉచ్చబడిందా? బాణం పోతుందని భయం అవుతుందా? పారిపోదామన్న ఆలోచన వస్తుందా? పారిపో, నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటా పారిపో. నువ్వు కళ్ళు జల్లినాయి, నీకిదే ఆఖరి. సంపుడు ఖాయం, సచ్చుడు ఖాయం. అటాకా? అవును సార్. ఇంతకుముందు వాళ్ళని ఎప్పుడన్నా చూసావా? చూలేదు సార్. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నువ్వెవరో తెలియకుండానే నీ మీద అటాకా? ఏమో సార్, నాకు తెలియదు. వేటకు మరిగిన పులి మాటయ్యక మానదు, మళ్ళీ వేటాడక మరువదు. వాడెవడో నిన్ను మర్డర్ అటాక్ చేయబోతుంటే నువ్వు తప్పించుకొని వచ్చావు. ఇప్పుడు బానే ఉంది. రేపు మళ్ళీ వాడు నిన్ను చంపేయడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏమో సార్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు కావాల్సిందేదో నీ దగ్గర ఉంది, అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు. అదేం లేదు సార్. సరే వెళ్ళు, ఒకసారి ఇది చూడు. గుర్తుపట్టావా? వీడి మర్డర్ కూడా సేమ్ నీ ఫ్రెండ్ లాగానే చంపి చెట్టుకు వేలాడదీసి కోసేశారు. సార్ సార్ సార్, మీ దగ్గర ఒక విషయం దాచాను సార్. నాకు తెలుసు డానీ, అసలు ఏం జరిగింది చెప్పు. మీరే నన్ను కాపాడాలి సార్, మీకు దండం పెడతాను సార్. చేస్తే చేసిండ్రు గాని ఈ పైశాచిక పనులు ఇంద్రపోయి మీకు. సరే ముందు కూర్చో. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయం సార్. ఎలాగైనా మమ్మల్ని మీరే కాపాడాలి సార్. ఏంట్రా కాపాడేది? మీలాంటి చెత్తనా కొడుకుల్ని సంసారానికి పనికి రాకుండా చేయాలి. బాలు వదిలేవయ్యా, చిన్న విషయం. చిన్న విషయమా? అలా మాట్లాడతారేంటి సార్? ఒక ఆడపిల్ల జీవితం సార్ అది. తెలుసులేవయ్యా, నువ్వు వెళ్ళు.
వాళ్ళు ఎక్కడుంటారు? తెలియదు సార్. మరి వాళ్ళను గుర్తుపట్టడం ఎలా? మీరు ఒక పని చేయండి. చెప్పండి సార్. సిటీ మొత్తం వాళ్ళకి కనబడేటట్టు తిరగండి మీరు. ఎందుకు సార్? ఒరే తమ్ముడు, చెప్పింది చేయండి రా. హలో, ఏమైందిరా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా. ఏమైందిరా? మన ప్లేస్కి రా. ఏమైందిరా? ఏమైందిరా? ఈరోజు ఏం జరిగింది చెప్పరా? ఈరోజు నా మీద అటాక్ జరిగింది. ఎవరా నువ్వు చెప్పేది ఏంటి? ఎవరా వాళ్ళు? చెప్పాలనుకున్నాను. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేది చెప్పు. ఆ రోజు నా కొడుకుని అనవసరంగా వదిలేశాను. కూల్రా, కొద్ది రోజులు మనం బయట ఒంటరిగా తిరగకపోతే మంచిది. డోంట్ వరీ రా. అటాక్ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. భయపడకురా, ఆఫీసర్ ఇప్పుడు మనోడే. మనకు ఐడియా ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. రేపటి నుంచి మనం 3 రోజులు వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి. కొడుకులు దొరకాలి, నరికి పడేయాలరా. అన్న సౌందర్య వచ్చింది. హాయ్ గిరి. హాయ్ సూరి. సూరి, నిన్నే. ఏమైంది మీ అన్నకి? మౌన వ్రతమా? సూరి, ఏంటి మాట్లాడవా? అయితే నేను వెళ్ళిపోతున్నా. ఏమన్నావు? ఎందుకు? వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా. నువ్వన్నది నాకు అర్థం కాలేదు. అవును సౌందర్య, బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మన స్వార్థం కోసం మళ్ళీ అనాథం చేయటం నాకు ఇష్టం లేదు. అంటే ఈ పాటికే నీకు అర్థం కావాలి. నేను మళ్ళీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? గతమంతా ఓ జ్ఞాపకం లెక్క దాచుకుందాం. నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో. ఉంటా. ఏంట్రా ఇంత పొద్దున్న షాప్ ఓపెన్ చేసావు? ఏమైందిరా? ప్రశాంతంగా తాగి ఎన్ని రోజులు అయింది. కళ్ళు కూడా గుర్తుకొస్తున్నారా సాలేగాళ్ళు. ఎప్పుడేం చేస్తారోనని భయంతో చస్తున్నాను రా. నా కొడుకులు గుర్తుకొస్తే తాగింది దిగిపోతుంది, చంపేస్తారని భయం వేస్తుందిరా. రేయ్, అంతా సిఐ చూసుకుంటారన్నాడు కదా, నువ్వేం భయపడకు. ముందా తాగు. వాళ్ళు మళ్ళీ మనని అటాక్ చేస్తారంటావా? అలా ఏం జరగదు. ఎందుకు? నాకు తెలుసురా, మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఊరు వదిలి పారిపోయి ఉంటారు. అంతే అంటావా? భయపడకురా, తాగు. వికీ, కొడుకులు ఇప్పుడేం చేస్తారా? ఏరా, నన్ను చూసి కూడా కత్తి పట్టుకున్నావు. పడేరా. మిమ్మల్ని అందరినీ ఎక్కడో చూసినట్టుగానే ఉందిరా. నువ్వు చెప్పరా కుంటోడా, చెప్పరా. రాజీవ్ కాలనీలో చాయ్ బండి దగ్గర సార్. రైట్. నీ పేరు సూరి కదా? అవును సార్.
అదే లెక్క. బాలు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నేను ఇద్దరి కోసం వెతుకుతున్నా, ఆ ఇద్దరూ ఒక్కడే, అది వీడే. బా సిఐ ఫోను. తేజ చెప్పు. మీకు గుడ్ న్యూస్, ఆ సూరిగాడు దొరికేశాడు. అయితే లేట్ ఎందుకు? వాడిని ఏదో కేసులో బుక్ చేయండి. ఏదో కేసులో ఎందుకు సార్? వీడి బ్యాచ్ అంతా లైఫ్ లాంగ్ జైల్లో పెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. ఇటీవా నేను మాట్లాడతా. హలో సారు, ఎఫ్ఐఆర్ గిట్లా బుక్ చేయలే కదా? ఆ కొడుకులను ఇప్పుడే కోర్టుకు తీసుకపోకూరు సారు. ఓకే ఓకే. మీ స్టైల్లో 2-3 రోజులు భర్త పూజ చేయి. అది నేను చూసుకుంటాను కానీ మళ్ళీ నా కోడలు గిట్లా గుర్తుకొస్తే ఉచ్చవడాలి నా కొడుక్కి ఉచ్చా. నా సంగతి మీ బావని చూసుకోమని చెప్పు. మీ పని మీద మీరు ఉండుర్రి, ఆ పని నేను చూసుకుంటా కదా. రేపు సాయంత్రం వచ్చి కలుస్తా కదా. రైట్ బాలరాజు. ఉంటా సారు, మంచిది. బాలు, ఈ నా కొడుకుల్ని తీసుకెళ్ళు. నడురా, నడు పదరా, అదండ్రా. ఇంకేంటి డానీ, హ్యాపీయా? ఓకే సార్. మీ ప్రాబ్లం సాల్వ్ కదా? థ్యాంక్ యూ. చలో, లెట్స్ ఎంజాయ్. చేశాను సార్. చంపేస్తాను. సార్, పోరగాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. వాళ్ళను కొట్టడం ఆపి కోర్టుకు పంపించండి సార్. ఏం బాలు, జాలి చూపిస్తున్నావా? గొంపదీసి వాళ్ళు నీకు కావలసిన వాళ్ళ ఏంటి? అదేం లేదు సార్. లేకపోతే నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర ఏమైనా పుచ్చుకున్నావా ఏంటి? అట్లాంటిదేం లేదు సార్, మామూలుగానే అన్నాను. మరి నీకేందయ్యా, వాళ్ళు క్రిమినల్స్, కొడితే తప్పేంటి? సార్, వాళ్ళు చంపింది లోఫర్ గాళ్లను, రేపిస్ట్లను. వాదిస్తున్నావేంటి బాలు? సారీ సార్. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే సార్. అర్థమైందా? ఫీల్ అయ్యావా? నువ్వు ఫీల్ అయ్యావు బాలు, నీ మొహం చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది. అదేం లేదు సార్. అయితే అయ్యావు కానీ మందు బై. నమస్తే సార్. రండి రండి డానీ. ఇదిగోండి సార్ మీ బ్యాలెన్స్ అమౌంట్. ఇంకేంటి విశేషాలు? సార్ వాళ్ళు లోపలే ఉన్నారు. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, చూస్తారా? లేదు సార్, వాళ్ళతో మాకేమైనా. డోంట్ వరీ, మర్డర్ కేసు కదా, ఆల్మోస్ట్ 14 years లోపలే ఉంటారు. ఏం టెన్షన్ లేదు మీకు. మాకెందుకో భయం ఉంది సార్. మరేం చేద్దాం వాళ్ళను? వాళ్ళని చంపేసేయండి సార్. అవును సార్, మీకు ఎంత కావాలనే ఇస్తాం, వాళ్ళని మాత్రం బతకనివ్వకండి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా చెత్తనా కొడుకల్లారా? మీరు చేసిన వెధవ పని చాలక వాళ్ళని కూడా చంపమంటారా? చంపాల్సింది వాళ్ళని కాదురా, నీకే చెప్తుందా? లేదు సార్, వీళ్ళని కూడా బొక్కలో తోయండి సార్. ఈ నా కొడుకులు డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. బాలు, చంపేద్దాం సార్. బాలు సార్, ప్రస్తుతానికి 2 లక్షలు. సార్, సిఏ సార్ ఇక్కడ? సార్కి రాత్రి మందు ఎక్కువైంది, ఇంకా పడుకోనే ఉన్నాడు. వీళ్ళ సంగతి నాకు అప్పచెప్పాడు. ఇంకా చూస్తారేంటి సార్? షూట్ చేసి పడేసేయండి నా కొడుకుల్ని.
గన్ను సిఐ దగ్గరే ఉండిపోయిందమ్మా. మరి ఇప్పుడు ఎలా సార్? వెళ్ళి కోటి సెంటర్లో కొనుక్కరమ్మంటావా? అలా మాట్లాడతారండి సార్, వాళ్ళని ఏదో ఒకటి చేయండి సార్, టెన్షన్ పెట్టకండి సార్ ప్లీజ్. చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. గన్ని వంటి సార్, మేమే చంపేస్తాం. అరే హౌలే, మనిషిని చంపాలంటే గన్నే కావాలన్నారా? అగో ఆ కట్టెది